అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ అరవిందారెడ్డి, డిటిఓ టర్నర్, గవర్నమెంట్ పారిశ్రామిక శిక్షణ సంస్థ, ఓల్డ్ నల్గొండ. నేను ఈరోజు టర్నర్ ఫస్ట్ ఇయర్ యాన్యువల్ సిస్టమ్ సెకండ్ సెమిస్టర్లో టెస్ట్ 1 ఏదైతే ఇచ్చానో దాని యొక్క ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మనకు టెస్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో మనకు ఆన్సర్ వచ్చేసి రెడ్ మార్కులో ఇవ్వబడింది. దాన్ని మనము గమనించాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద టేపర్ టర్నింగ్ మెథడ్ షోన్ ఇన్ గివెన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూపించిన టేపర్ టర్నింగ్ మెథడ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఇది వచ్చేసి కాంపౌండ్ స్లైడ్ మెథడ్. ఇక్కడ వచ్చేసి మనకు టేపర్ టర్నింగ్ అనేది జాబ్ హెడ్ స్టాక్లో ఫిట్ చేసిన తర్వాత ప్లెయిన్ టర్నింగ్ చేసి ఆ ప్లెయిన్ టర్నింగ్కు టూల్ యొక్క సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ యొక్క టిప్పును పర్పెండిక్యులర్గా మనం సెట్ చేసుకొని దాన్ని సెంటర్ హైట్కు ఫిట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకు కాంపౌండ్ స్లైడ్లో యాంగిల్ను మనము ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఆ యాంగిల్ను కాంపౌండ్ స్లైడ్ పైన మనకు యాంగులర్ ప్లేట్ ఏదైతే మనకు యాంగిల్ను సెట్ చేసుకోవడానికి ఉంటుంది, అక్కడ మనం ఆ ఫైండ్ అవుట్ చేసిన యాంగిల్ను సెట్ చేసుకున్నప్పుడు అది జాబ్ యొక్క సర్ఫేస్కు మనకు కావాల్సిన యాంగిల్లో సెట్ అవుతుంది. అప్పుడు కాంపౌండ్ స్లైడ్ మూమెంట్ ద్వారా మనము టేపర్ టర్నింగ్ మనము పొందవచ్చు. అందుకే ఇది డయాగ్రామ్లో కాంపౌండ్ స్లైడ్ మెథడ్ చూపించబడింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ టేపర్ టర్నింగ్ మెథడ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ టేపర్స్ స్మాల్ అండ్ స్టీప్ టేపర్ కెన్ బి కట్. ఏ టేపర్లో స్టీప్ టేపర్ అండ్ స్మాల్ టేపర్స్ను ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ టేపర్స్ను మనము చేయవచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ స్లైడ్ మెథడ్. ఇక్కడ వచ్చేసి కాంపౌండ్ స్లైడ్ మెథడ్లో స్మాల్ లెంత్ జాబ్స్ మరియు స్టీప్ అనగా స్లోప్ అనేది ఒకేసారి బిగ్ డయామీటర్ నుంచి స్మాల్ డయామీటర్కు ఒకేసారి డయామీటర్లో ఎక్కువ వేరియేషన్ తేడా ఉన్నప్పుడు అది స్లోప్ అనేది ఒకేసారి డౌన్ అవుతుంది, టేపర్ స్లోప్. దాన్నే స్టీప్ టేపర్ అంటారు. ఆ స్టీప్ టేపర్ వచ్చేసి కాంపౌండ్ స్లైడ్ మెథడ్లో మనము చేయవచ్చు. మరియు స్మాల్ జాబ్స్, చిన్న జాబ్స్ పైన ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ టేపర్ కూడా కాంపౌండ్ స్లైడ్ మెథడ్లో స్మాల్ జాబ్స్ పైన చేయవచ్చు. దిస్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ ద కాంపౌండ్ స్లైడ్ మెథడ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ బివల్ ప్రొట్రాక్టర్ ఈజ్ సిమిలర్ దట్ ఆఫ్. యూనివర్సల్ బివల్ ప్రొట్రాక్టర్ యొక్క ప్రిన్సిపల్ ఏమిటి అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ వచ్చేసి వెర్నియర్ బివల్ ప్రొట్రాక్టర్ ప్రిన్సిపలే మనకు యూనివర్సల్ బివల్ ప్రొట్రాక్టర్స్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఈ రెండు కూడా సేమ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ ఎక్స్ షోన్ ఇన్ ఫిగర్. ఎక్స్ డయాగ్రామ్లో చూపించిన ఎక్స్ భాగం ఏమిటి అంటున్నారు. ఇవి వచ్చేసి స్లిప్ గేజెస్. ఈ స్లిప్ గేజెస్ వచ్చేసి మనకు సైన్ బార్ తో ఉపయోగిస్తారు. సైన్ బార్ యొక్క ఎదుటి భుజం హైట్ను సెట్ చేయడానికి స్లిప్ గేజెస్ను ఉపయోగిస్తారు. ఈ యొక్క సైన్ బార్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ వచ్చేసి కర్ణము అడ్జసెంట్ సైడ్గా చూపిస్తారు. అప్పుడు యాంగిల్ టీటా అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. కాబట్టి సైన్ బార్ కంపల్సరీ స్లిప్ గేజెస్ అవసరం ఉంటుంది. ఇది వచ్చేసి స్లిప్ గేజెస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, టు గెట్ లీస్ట్ కౌంట్ ఆఫ్ 5 minutes ఇన్ ఏ వెర్నియర్ బివల్ ప్రొట్రాక్టర్ ది 23 degrees మెయిన్ స్కేల్ ఆర్ డివైడెడ్ ఇంటూ. మనము వెర్నియర్ బివల్ ప్రొట్రాక్టర్లో 5 minutes లీస్ట్ కౌంట్ మనము రావాలి అని అంటే మెయిన్ స్కేల్ ఏదైతే డిస్క్ మీద మెయిన్ స్కేల్ మనకు చూపిస్తామో ఆ మెయిన్ స్కేల్లో 23 degreesను ఎన్ని భాగాలుగా ఈక్వల్ డివిజన్స్గా చేస్తే 5 minutes మనకు వస్తుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ వచ్చేసి మెయిన్ స్కేల్ మీద ఉన్న 23 degreesను 12 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే అంటే 12 భాగాలుగా యాంగులర్గా 12 భాగాలుగా చేస్తే మనకు వెర్నియర్ బివల్ ప్రొట్రాక్టర్ మీద 5 minutes లీస్ట్ కౌంట్ వస్తుంది. లీస్ట్ కౌంట్ అనగా
తక్కువలో తక్కువ మినిమం రీడింగు ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి మనం తీసుకోగల వాల్యూను లీస్ట్ కౌంట్ అంటారు. అంటే వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్తో 5 minutes లీస్ట్ కౌంట్ వాల్యూ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6th one, విచ్ టేపర్ ఈజ్ యూజ్డ్ ఆన్ స్పిండిల్ నోస్ ఆఫ్ ద లేత్ హెడ్ స్టాక్. లేత్ యొక్క హెడ్ స్టాక్ పైన టేపర్ ఉంటుంది. ఆ టేపర్ ఏ టేపర్ను, స్టాండర్డ్ టేపర్స్ ఉన్నాయి, మోర్స్, జెర్నో, బ్రౌన్ అండ్ షార్పిన్ టేపర్స్ ఇవి ఉన్నాయి స్టాండర్డ్ టేపర్స్. ఏ టేపర్ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి మోర్స్ టేపర్ను ఉపయోగిస్తారు. ఇది రిమెంబర్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 7th one, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎక్స్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ బివెల్ ప్రొట్రాక్టర్ ఇచ్చారు, దాంట్లో ఎక్స్ అనే భాగం ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ స్కేల్. ఇది ఏదైతే చూపించారో దాన్ని మెయిన్ స్కేల్ అనవచ్చు. మెయిన్ స్కేల్ డిస్క్ పైన చూపించబడి ఉంటుంది. అది 4 భాగాలుగా జనరల్గా చేస్తారు. 0 to 90, 0 to 90, 0 to 90 అట్లా 4 భాగాలుగా టోటల్ 360 degreesలో డిస్క్ పైన 4 భాగాలుగా 4 భాగాలుగా విభజిస్తారు. ఇది వచ్చేసి వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్. ఇది యాంగులర్ మెజర్మెంట్స్కు ఉపయోగిస్తారు. 8th question, వాట్ ఈజ్ ద టేపర్ టర్నింగ్ మెథడ్ షోన్ ఇన్ గివెన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూపిన టేపర్ టర్నింగ్ మెథడ్ ఏమిటి అంటున్నారు. దిస్ ఈజ్ ద ఫార్మ్ టూల్ మెథడ్. ఇక్కడ వచ్చేసి టూల్నే ఫార్మ్ టూల్ అంటే టూల్ను ఫార్మింగ్ చేయడము. మనకు కావాల్సిన యాంగిల్లో టూల్ను గ్రైండింగ్ చేసుకొని దాని ద్వారా మనకు జాబ్ యొక్క కార్నర్కు టచ్ చేస్తూ మనం ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఆ టూల్ యొక్క ఫామ్, షేప్ ఏ విధంగా ఉందో మనకు టేపర్ జాబ్ పైన ఏర్పడుతుంది. అందుకే ఇక్కడ కార్నర్లో డయాగ్రామ్లో చూడండి, కార్నర్లో టూల్ను గ్రైండింగ్ చేసిన టూల్ను కార్నర్కు టచ్ చేస్తూ ఫీడింగ్ ఇస్తున్నారు. అప్పుడు టేపర్ ఫామ్ అవుతుంది. దీన్ని ఫార్మ్ టూల్ మెథడ్ అంటారు. ఈ మెథడ్లో స్మాల్ టేపర్స్ను మనం చేయవచ్చు. ది లీస్ట్ కౌంట్ ఆఫ్ యూనివర్సల్ బేవర్ ప్రొట్రాక్టర్ ఈజ్, మనం అదే చెప్పుకున్నాం. ఈ లీస్ట్ కౌంట్ వెర్నియర్ బేవర్ ప్రొట్రాక్టర్లో వచ్చేసి 5 minutes. బి ఈజ్ ద ఆన్సర్. ఇన్ టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ మెథడ్ ది అమౌంట్ ఆఫ్ ఆఫ్సెట్ ఈస్ ఫౌండ్ బై ది ఫార్ములా. టెయిల్ స్టాక్ ఆఫ్సెట్, టెయిల్ స్టాక్ను ఆఫ్సెట్ చేయడం ద్వారా మనము టేపర్ టర్నింగ్ చేయవచ్చు. టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ మెథడ్లో ఏ ఫార్ములా ద్వారా మనం ఎంత ఆఫ్సెట్ చేయాలో కనుక్కుంటాము. ఆ ఫార్ములా వచ్చేసి ఏ ఈజ్ ద ఆన్సర్. d - d × L/2L. క్యాపిటల్ డి వచ్చేసి బిగ్ డయామీటర్ ఆఫ్ ద జాబ్, స్మాల్ డి వచ్చేసి స్మాల్ డయామీటర్ ఆఫ్ ద జాబ్, ఎల్ వచ్చేసి క్యాపిటల్ ఎల్ వచ్చి టోటల్ లెంత్ ఆఫ్ ద జాబ్, స్మాల్ ఎల్ వచ్చేసి టేపర్ లెంత్, ఎంత టేపర్ ఆ జాబ్ పైన ఎంత టేపర్ చేస్తామో అది యొక్క లెంత్. ఈ యొక్క వీటన్నిటి ద్వారా మనము ఎంత ఆఫ్సెట్ మనం చేయాలో కనుక్కుంటాము. 11th one, యూనిఫామ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఇన్ డయామీటర్ అలాంగ్ ది లెంత్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ కాల్డ్. యూనిఫామ్ ఇంక్రీజింగ్ ఆర్ ఒక డయామీటర్ తోటి ఇంక్రీజ్ అన్న అవుతుంది, డిక్రీజ్ అన్న అవుతుంది. దాన్ని వచ్చేసి టేపర్ అంటాము. టేపర్నే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ద డయామీటర్. 12th వచ్చేసి వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ ఈజ్ డిజిగ్నేటెడ్ టు మెజర్ అక్యూట్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్స్. వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ ద్వారా మనము యాంగులర్ మెజర్మెంట్ చేయవచ్చు. అది వచ్చేసి అక్యూట్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్స్. అక్యూట్ అంటే మనకు 90 degrees అబోవ్, 90 degrees బిలో యాంగిల్స్ను కూడా మనము మెజర్ చేయొచ్చు. వాట్ ఈజ్ ద టేపర్ టర్నింగ్ మెథడ్ షోన్ ఇన్ గివెన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూపించిన టేపర్ టర్నింగ్ మెథడ్ ఏమిటి అంటున్నారు. ఇది హెడ్ స్టాక్, టెయిల్ స్టాక్ మధ్యలో, సెంటర్స్ మధ్యలో లేత్ క్యారియర్ ద్వారా మనకు బిగించబడి టెయిల్ స్టాక్లో ఆఫ్సెట్ చేయబడింది. దీన్నే టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ మెథడ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం ఎంత లెంత్ ఆఫ్సెట్ చేయాలో ఎంఎంలో వస్తుంది. అంత ఎంఎంను టెయిల్ స్టాక్ను పక్కకు జరిపినప్పుడు హెడ్ స్టాక్ సెంటర్, టెయిల్ స్టాక్ సెంటరు యాంగులర్గా వస్తుంది. అప్పుడు మనము టూల్ను పర్పెండిక్యులర్ టు జాబ్కు పెట్టుకొని మనం కటింగ్ ఇచ్చినప్పుడు, ఫీడింగ్ ఇచ్చినప్పుడు టెయిల్ స్టాక్, హెడ్ స్టాక్ సెంటర్ పక్కకు జరిగింది కాబట్టి కట్టింగ్ ఒక ప్లేస్లో ఎక్కువ అవుతుంది, ఒక ప్లేస్లో తక్కువ అవుతుంది. పోతూ ఉంటే ఎక్కువ కానీ తక్కువ వేరియేషన్ ఉంటుంది. అది టేపర్గా ఫామ్ అవుతుంది. దీన్నే టెయిల్ స్టాక్ ఆఫ్సెట్ మెథడ్ అంటారు. నెక్స్ట్ 14 ది వాల్యూ ఆఫ్ ఈచ్ మెయిన్ స్కేల్ డివిజన్ ఆఫ్ వెర్నియర్ బేవర్ ప్రొట్రాక్టర్ ఈజ్. వెర్నియర్ బేవర్ ప్రొట్రాక్టర్ పైన ఏదైతే మెయిన్ స్కేల్ పైన రీడింగ్ చూపించారో దానిపైన ఈచ్ మెయిన్ స్కేల్, ఒక్క మెయిన్ స్కేల్ రీడింగ్
ఒక లైన్ నుంచి ఇంకో లైన్ మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత చూపిస్తుంది అంటున్నారు. ఇది వచ్చేసి 1 డిగ్రీ చూపిస్తుంది. మెయిన్ స్కేల్ పైన చూపించే ఈచ్ డివిజన్, ప్రతి ఒక్క డివిజన్ 1 డిగ్రీని చూపిస్తుంది. 15th క్వశ్చన్, ఏ సైన్ బార్ కెన్ నాట్ బి యూజ్డ్ వితౌట్ స్లిప్ గేజెస్. సైన్ బార్ స్లిప్ గేజెస్ లేకుండా మనము యాంగిల్ను ఫైండ్ అవుట్ చేయలేము. స్లిప్ గేజెస్ వచ్చేసి అపోజిట్ సైడును, ఎదుటి భుజానికి హైటుగా ఉపయోగిస్తారు. ఏ సైన్ బార్ ఈజ్ స్పెసిఫైడ్ బై. సైన్ బార్ స్పెసిఫికేషన్ అంటే దాని యొక్క గుర్తింపు ఎలా ఇస్తుంది. సైన్ బార్ స్పెసిఫికేషన్ వచ్చేసి సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ ది రోలర్స్. 2 రోలర్స్ ఉంటాయి. దాని యొక్క ఒక రోలర్ సెంటర్ డిస్టెన్స్ నుంచి నెక్స్ట్ రోలర్ యొక్క సెంటర్ డిస్టెన్స్ మధ్య ఉండే డిస్టెన్స్ను దాని యొక్క స్పెసిఫికేషన్గా సూచిస్తారు. ఈ యొక్క డిస్టెన్సే మనకు కర్ణంగా మనకు యాంగులర్ మెజర్మెంట్లో చూపిస్తుంది. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ వేస్తాము. అడ్జసెంట్ సైడ్ను ఈ సైన్ బార్ యొక్క సెంటర్ డిస్టెన్స్ను మనము తీసుకోవచ్చు. 17, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ టేపర్ 50 mm లెంత్ క్యాన్ బి ప్రొడ్యూస్డ్ బై మాన్యువల్ ఫీడ్ మెథడ్ ఆఫ్. మాన్యువల్ ఫీడ్ మెథడ్లో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టేపర్ 50 mm లెంత్ స్మాల్ జాబ్ పైన ఏది ఉపయోగిస్తారంటారు? కంపౌండ్ స్లైడ్ మెథడ్. ఇందాక డిస్కస్ చేసినట్టు కంపౌండ్ స్లైడ్ మెథడ్లో స్మాల్ టేపర్స్ను, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ టేపర్స్ను, స్టీప్ టేపర్స్ను వీ కెన్ చేయవచ్చును. 18th one, వాట్ ఈస్ ది టేపర్ టర్నింగ్ మెథడ్ షోన్ ఇన్ గివెన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూపించిన టేపర్ టర్నింగ్ మెథడ్ ఏమిటి అంటున్నారు. అయితే ఇది వచ్చేసి మన క్రాస్ స్లైడ్ ఈ యొక్క మూమెంటు ఏదైతే ఉన్నదో క్రాస్ స్లైడ్కు అపోజిట్లో, క్రాస్ స్లైడ్ పైన మిషన్కి అపోజిట్లో ఏదైతే ఆపరేటర్ నిలబడుతుండో దానికి అపోజిట్లో ఒక అటాచ్మెంట్ ఉంది. లాకింగ్ లివరు, బ్రాకెట్, టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ అని చూపించారు. ఆ అటాచ్మెంట్ అనేది ఎక్స్ట్రా అటాచ్మెంట్. ఆ అటాచ్మెంట్ను అటాచ్ చేస్తూ ఈ యొక్క లాకింగ్ స్క్రూపై టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ పైన మనం యాంగిల్ని సెట్ చేయడం వల్ల ఆ స్లైడ్ దానిపైన ఈ యొక్క క్యారేజ్ అనేది మూవ్ అవ్వడం వల్ల క్రాస్గా మూవ్ అవుతుంది. దాన్ని బట్టి మనకు టేపర్ టర్నింగ్ వస్తుంది. ఇక్కడ జాబ్ కూడా చూపించారు, అది గైడ్ చేస్తుంది. టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ ఏమవుతుందంటే టేపర్ ఏ విధంగా వస్తుందో ఆ బారుగా చూపించిన టేపర్ అటాచ్మెంట్ పైన ఈ టూల్ మూమెంట్ అవ్వడం వల్ల ఈ యొక్క క్యారేజ్ అనేది మూమెంట్ను గైడ్ చేస్తుంది. అప్పుడు టేపర్ ఫామ్ అవుతుంది. దీన్నే టేపర్ టర్నింగ్ అటాచ్మెంట్ మెథడ్ అని అంటారు. 19, ది వాల్యూ ఆఫ్ ఈచ్ వెర్నియర్ స్కేల్ డివిజన్ ఆఫ్ వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ ఈజ్. వెర్నియర్ స్కేల్ ఏదైతే ఉందో దాంట్లో ఈచ్ మెయిన్ స్కేల్ ప్రతి ఒక్క భాగము యొక్క వాల్యూ ఎంత అంటారు? 1 degree 55 minutes. ఒక ఈచ్ మెయిన్ వెర్నియర్ స్కేల్ డివిజన్ వచ్చేసి 1 degree 55 minutes ఈజ్ ద ఆన్సర్. 20, ది టేపర్ ప్రొవైడెడ్ ఇన్ ది నోస్ ఆఫ్ ద టెయిల్ స్టాక్ బ్యారెల్ ఈజ్. టెయిల్ స్టాక్ బ్యారెల్ యొక్క నోసులో ఏ టేపర్ ఉంటుంది అంటున్నాను? మోర్స్ టేపర్ ఉపయోగిస్తారు. 21, ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ ఆర్ ద మెయిన్ స్కేల్ డివిజన్స్ గ్రాడ్యుయేటెడ్. ఏ పార్ట్ పైన మెయిన్ స్కేల్ డివిజన్స్ గ్రాడ్యుయేషన్స్ను చూపిస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడ డిస్క్ పైన మెయిన్ స్కేల్ డివిజన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటాయి. నెక్స్ట్ 22, స్లిప్ గేజెస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. స్లిప్ గేజ్ని దేంతో తయారు చేస్తారు అంటున్న మెటీరియల్ హై గ్రేడ్ స్టీల్తో తయారు చేస్తారు. ఇది వియర్ అవుట్ తక్కువగా ఉంటుంది, అంటే అరిగిపోయే గుణం తక్కువగా ఉంటుంది, క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే హైట్స్ వేరియేషన్ అనేవి జరగవు. కాబట్టి హై గ్రేడ్ స్టీల్తో తయారు చేస్తారు. 23, వైల్ మెజరింగ్ విత్ వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ విచ్ పార్ట్ ఈజ్ యూజ్డ్ నార్మల్ యాజ్ ఎ రెఫరెన్స్ సర్ఫేస్. మనము వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ ద్వారా మెజర్ చేసేటప్పుడు ఏ పార్ట్ రెఫరెన్స్ అంటే సపోర్ట్ సర్ఫేస్ ఉంటుంది అంటున్నారు. దాంట్లో డయాగ్రామ్లో చూపించిన స్టాక్ అనేది రెఫరెన్స్ సర్ఫేస్గా ఉంటుంది. ఇన్ కాంపౌండ్ స్లైడ్ 24th వచ్చేసి ఇన్ కాంపౌండ్ స్లైడ్ మెథడ్ ది అమౌంట్ ఆఫ్ యాంగిల్ సెట్ బై ద కాంపౌండ్ స్లైడ్ ఫౌండ్ బై ది ఫార్ములా. ఏదైతే యాంగిల్ను కాంపౌండ్ స్లైడ్ పైన మనం సెట్ చేస్తామో ఆ యాంగిల్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ క్యాపిటల్ డి మైనస్ స్మాల్ డి బై 2l ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇక్కడ క్యాపిటల్ డి వచ్చేసి బిగ్ డయామీటర్ ఆఫ్ ద టేపర్, పెద్ద డయామీటరు, స్మాల్ డి వచ్చేసి స్మాల్ డయామీటర్, చిన్న డయామీటరు, ఎల్ వచ్చేసి టేపర్ లెంత్. ఈ యొక్క ఫార్ములా ద్వారా మనం టీటా ఫైండ్ అవుట్ చేసి ఆ యొక్క యాంగిల్ను మనం కాంపౌండ్ స్లైడ్ మీద సెట్ చేసి కాంపౌండ్ స్లైడ్ మూమెంట్ ద్వారా మనము టేపర్ను పొందవచ్చు.
25th క్వశ్చన్ వచ్చేసి గ్రేడ్ 00 స్లిప్ గేజెస్ ఆర్ యూజ్డ్ ఫర్. మన స్లిప్ గేజెస్ 4 టైప్స్గా విభజించారు. గ్రేడ్ 00, గ్రేడ్ 0, గ్రేడ్ 1, గ్రేడ్ 2. ఇవి వచ్చేసి యాక్యురసీ ఉండాలి కాబట్టి స్లిప్ గేజెస్, దానివల్ల యాంగిల్ అనేది మనకు వస్తుంది కాబట్టి చాలా యాక్యురసీలో ఉండాలి కాబట్టి వాటిని 4 భాగాలుగా విభజించారు. గ్రేడ్ 00 వచ్చేసి రెఫరెన్స్ సర్ఫేస్, అది క్యాలిబ్రేషన్. గ్రేడ్ 0 స్లిప్ గేజెస్ను రెఫరెన్స్ అంటే చెక్ చేయడానికి గ్రేడ్ 00 వాడతారు. గ్రేడ్ 0 వచ్చేసి క్యాలిబ్రేషన్ అంటే ఇన్స్పెక్షన్ గేజెస్. గ్రేడ్ 1 స్లిప్ గేజెస్ను క్యాలిబ్రేషన్ అంటే చెక్ చేయడానికి గ్రేడ్ 0 ఉపయోగిస్తారు. గ్రేడ్ 1 వచ్చేసి ఇన్స్పెక్షన్, అది వచ్చేసి ఏదైతే క్వాలిటీ కంట్రోల్ ఉంటుందో గ్రేడ్ 1 స్లిప్ గేజెస్ను ఉపయోగిస్తారు. గ్రేడ్ 2 వచ్చేసి వర్క్షాప్లో ఏదైతే మనము చెక్కింగ్ చేయడానికి సైన్ బార్ కింద ఉపయోగిస్తామో ఈ గ్రేడ్ 2 వర్క్షాప్లో ఉపయోగిస్తారు. 26th క్వశ్చన్ డ్రా వెర్నియర్ బేల్ ప్రొట్రాక్టర్ అండ్ లేబుల్ ద పార్ట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. దాన్ని డ్రాయింగ్ చేసి మనకు వాట్సాప్లో పంపించారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆన్సర్స్ కూడా పంపించారు. ఐ కరెక్టెడ్ అండ్ గివ్ బ్యాక్ ఆన్సర్ టు దెమ్, మార్క్స్ అండ్ ఆన్సర్ టు దోస్ పీపుల్ హూ ఆర్ అటెండెడ్ ద టెస్ట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్ బై త్రూ ద వాట్సాప్ అండ్ యూట్యూబ్. ఇట్స్ అ వెరీ హ్యాపీ అండ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ అటెండెడ్, కొందరు అటెండ్ చేయలేదు, వాళ్ళు కూడా కంపల్సరీ అటెండ్ చేయాలని విద్యార్థులను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ అసైన్మెంట్ కూడా ఇచ్చినప్పుడు వాళ్ళు డ్రా చేసి దాన్ని ఇచ్చారు. అంటే సమ్ నాలెడ్జ్ యూ గెయినెడ్, ఒక వర్క్ చేయడం వల్ల సమ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేస్తాము. ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్. ఇక్కడ చూపించినట్లయితే దీనిపైన వెర్నియర్ స్కేలు, డిస్క్, మెయిన్ స్కేలు, డయలు, లాకింగ్ స్క్రూ, అడ్జస్టబుల్ బ్లేడు, స్టాక్, ఈ విధంగా పార్ట్స్ ఉన్నాయి. డిస్క్ పైన మెయిన్ స్కేల్ డివిజన్స్ చూపించారు. డయల్ వచ్చేసి డయల్ను మనకు డయల్ యాంగిల్ను మెజర్ చేసే చూపిస్తుంది. వెర్నియర్ స్కేల్ వచ్చేసి వెర్నియర్ రీడింగ్ చూపిస్తుంది. మనకు స్టాక్ వచ్చేసి రెఫరెన్స్ సర్ఫేస్గా ఉంటుంది. అడ్జస్టబుల్ బ్లేడ్ వచ్చేసి ఇది కూడా అదర్ సైడ్ రెఫరెన్స్ సర్ఫేస్గా 2 సైడ్స్ రెఫరెన్స్ ఉండాలి. స్టాక్ ఒక సైడు, అడ్జస్టబుల్ బ్లేడ్ ఒక సైడ్ రెఫరెన్స్ సర్ఫేస్ జాబ్ పైన పెట్టినప్పుడు మనకు డయల్లో యాంగిల్ను మనము చూడవచ్చు. అది వెర్నియర్ స్కేల్, మెయిన్ స్కేల్ రీడింగ్ని బట్టి మనము ఎంత యాంగిల్ ఉందో డిసైడ్ చేస్తాము. ఇది అసైన్మెంట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ జాబ్ హూ ఆర్ డన్ by giving the assignment. Okay, thank you very much.